హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి పవర్ఫుల్ టెంపుల్ వీడియో అయితే మీకు చూపించబోతున్నానండి. అదేనండి పాతాళ శంభు మురుగన్ ఆలయం. కుమారస్వామి కొలువై ఉన్న ఈ పవిత్రమైన దేవాలయం ఎంతో పవర్ఫుల్ దేవాలయం అండి. ఇది ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఏంటి, అలాగే పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద పెద్ద ప్రముఖులు వేసుకున్న ఆ కరుంగలి మాల అనేది మా వారు కూడా వేసుకున్నారండి. అది ఒరిజినల్ మాల ఎలా తీసుకోవాలి, ఏంటి, ఎంత కాస్ట్ ఉంటుంది, మొత్తం టెంపుల్ వీడియో మొత్తం మీకు చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఇది చాలా దూరం ఉంటుంది మనకి. ఈ టెంపుల్ అంతా మా స్వాములైతే శబరిమలై వెళ్తూ ఈ టెంపుల్ కూడా దర్శించుకున్నారండి. టెంపుల్ వీడియో మొత్తం నేను మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూశారు కదండి, టెంపుల్ లోపలికైతే వచ్చేసాం కదా మనం. ఇది మనం ట్రైన్లో లేదు అంటే బస్ ఫ్యాకల్టీ కూడా ఉంటుందండి ఇక్కడికి, ఫ్లైట్లో, ఇట్లా ఎలా అయినా రావచ్చు మనం ఈ టెంపుల్లోకి అనేది. వెహికల్స్ పెట్టుకొని కూడా రావచ్చు. ఇది తమిళనాడులో ఉందండి. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. పెద్ద పెద్ద ప్రముఖులందరూ ఈ దేవాలయానికి అయితే వస్తుంటారు, ఆ మాల ధరిస్తారు, అలాగే స్వామివారిని దర్శించుకొని వెళ్తారండి. చాలా పవర్ఫుల్ టెంపుల్. అలాగే మా స్వాములు కూడా వచ్చారనమాట. శబరిమలై వెళ్తూ స్వామివారిని కూడా దర్శించుకోవడానికి ఇక్కడికైతే వచ్చారు. చూశారు కదా, ఇది మొత్తం అంతా ఇలా షెడ్ లాగుందండి. బయట మొత్తం ఇలా రేకులతో, లోపల స్వామివారు ఉన్నదైతే గర్భగుడి, మొత్తం అది టెంపుల్, గోల్డెన్ టెంపుల్ లా ఉంది. మొత్తం ఇలా చుట్టూ మొత్తం అయితే ఇలా రేకులతో వేస్తున్నారు. చాలా క్యూ అయితే ఉందండి లోపలికి వెళ్ళడానికి. కొన్ని ముఖ్యమైన రోజుల్లో భక్తులు అనేది చాలా రద్దీగా ఉంటుంది కదా, అందుకని చాలా క్యూ లైన్లు అయితే పెట్టారు. ఇప్పుడైతే ఫ్రీగానే ఉందండి. మా వాళ్ళు వెళ్తున్నారు. చూశారు కదా, నేను టెంపుల్ మొత్తం చూపిస్తానండి. మాల తీసుకునే దగ్గర నుంచి ఆ మాల ఎంత కాస్ట్ ఉంటుంది, ఏంటి, ఆ మాల ధరించడం, ఎలాంటి ధరించిన వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి అనేవి మొత్తం చెప్తానండి. చూశారు కదా, ఇలా క్యూ లైన్లో నుంచి ఇది ఒక ఊరండి, పల్లెటూరు. ఏంటంటే అంత పొలాల్లోనే ఉంది టెంపుల్. చూశారు కదా, స్టార్టింగ్లో అంత పొలాల్లో మధ్యలో ఉందన్నమాట టెంపుల్. చాలా విశాలంగా, చాలా ఆహ్లాదకరంగా పచ్చని పంట పొలాల్లో ఉందన్నమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే. చూశారు కదా, ముందుగా అయితే అక్కడ వినాయక స్వామిని దర్శించుకొని ఇలా లోపలికి వెళ్తున్నారండి. పేరే ఉంది కదా, పాతాళ శంభు మురుగన్ అని. అలా చూశారు కదా, ఇలా పాతాళం లోపలికి వెళ్ళినట్టుగా ఇలా డౌన్ దిగుతున్నారు కిందకి స్వామివారిని దర్శించుకోవడానికి. అందుకనే వచ్చింది దీనికి పాతాళ శంభు మురుగన్ అని చెప్పేసి. లోపలికి వెళ్ళాలి. ఇక్కడైతే చూశారు కదండి, మా వాళ్ళు మాల అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ మాల అనేది మనకి ఇక్కడ మాత్రమే ఒరిజినల్ మాల అనేది దొరుకుతుందండి. వీళ్ళు ఎలాంటి ఆన్లైన్ అనేవి చెయ్యరు, కొరియర్స్ అనేవి చెయ్యరండి. ఆ టెంపుల్కి వెళ్ళి మాత్రమే కొనుక్కోవాలంట మాల. మనకి ఎలాంటి కొరియర్స్ అనేవి ఉండవంట. బయట చాలామంది కరుంగలి మాల అమ్ముతుంటారండి. మోసపోవద్దు తీసుకొని. మనకి ఈ టెంపుల్లో మాత్రమే ఒరిజినల్ మాల అని దొరుకుతుంటుంది. ఎవరైనా వెళ్ళితే తెప్పించుకోండి, లేదంటే మీరే వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారిని అక్కడ ఉన్న అయ్యగారి చేతే మాల వేయించుకోండి. మాల అనేది ఎంత కాస్ట్ ఉంటుందనేది నేను లాస్ట్లో మీకు అక్కడ వాళ్ళు ఒక బోర్డు అయితే పెట్టారు, దాన్ని అయితే నేను యాడ్ చేశాను, మీరు చూడొచ్చు. ఫైనల్లో లాస్ట్లో వీడియో చివరిలో నేను చూపిస్తానండి. చూశారు కదా, మా వాళ్ళు అయితే మాల తీసుకున్నారండి. ఆ మాల కూడా ఏంటంటే దాంట్లో ఉండే పూసలు ఒక్కొక్క సైజుని బట్టి ఒక్కొక్క కాస్ట్ ఉందండి. సైజ్ మనకి 80 mm, 100 mm ఇట్లా సైజ్ పెరిగే కొంది కాస్ట్ కూడా పెరుగుతుంది. మనకి ఏ సైజు కావాలంటే దాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇక్కడ స్వామివారికి ఇలా గన్నేరు పూలు ఇష్టం అట్టుందండి, చాలా స్పెషల్. ఎందుకంటే అందరూ గన్నేరు పూలనే సమర్పిస్తున్నారు స్వామివారికి. నేను గర్భగుడిలో ఉన్న స్వామివారిని కూడా మీకు చూపిస్తానండి. కుమారస్వామిని చూడండి. మా అల్లుడండి మా ఆడపడుచు వాళ్ళ పెద్ద అబ్బాయి, తను కూడా మాల వేసుకున్నారు కదా, ప్రీవియస్ వీడియోలో చూసుంటారు మీరు. తను ఫస్ట్ వేసుకుంటున్నాడు చూడండి. తను మాల కొనుక్కొచ్చుకున్నాడు కదా, తను అయ్యగారికి అయితే ఇచ్చారు. అయ్యగారు లోపలికి తీసుకెళ్ళి అక్కడ చిన్న విగ్రహం ఉంటుంది స్వామివారికి. ఫస్ట్ స్వామివారి మెడలో వేసి పూజ చేసి తర్వాత తీసుకొచ్చి మన చేతికి ఇస్తారండి. లేదు అంటే మనం వెయ్యమంటే మన మెడలో వేస్తారు. చూశారు కదా, చేతికి వేయకపోతే వద్దు అయ్యగారు మీరే వెయ్యండి అని తను చెప్తే మెడలో అయితే వేసి ఒక గన్నేరు పుష్పాన్ని అయితే చేతికి ఇచ్చారు స్వామివారి పాదాల దగ్గరది. చూశారు కదా, ఫస్ట్ అయితే మా అల్లుడు వేసుకున్నాడు.
కన్యస్వామి. తర్వాత మా హస్బెండ్ కూడా వేసుకుంటారండి, చూపిస్తాను మీకు. చూశారు కదండి గర్భగుడిలో స్వామివారి వెనక చూసారా కొన్ని వందల మాలలు అయితే ఉన్నాయి, కరుంగలి మాలలు. ఎంత చక్కగా ఉన్నారు కదా స్వామివారి ఆ వస్త్రాల్లో, ఆ అలంకరణలో, ఆభరణాల్లో. వెనుక ఉన్నాయి మొత్తం మాలలండి. ఆ మాలలే తీసుకెళ్ళి అక్కడ బయట అయితే అమ్ముతారండి. ముందు స్వామివారి దగ్గర అయితే ఉంచుతారు మాలలన్నీ. చూశారు కదా కొన్ని వందల వేల మాలలైతే స్వామివారి గర్భగుడిలో ఉన్నాయి. కింద విగ్రహం ఉంది చూసారా అండి స్వామివారిది. అలా స్వామివారి మెడలో వేసి ఆ మాలని అలా ఆవాహనం చేసి మంత్రాలు చదివి అప్పుడు అయ్యగారు తీసుకొని వచ్చి బయటికి మనకి వేయడం అనేది జరుగుతుందన్నమాట. అక్కడ ప్రాసెస్ అలా ఉంటుంది. మనం అక్కడే స్వామివారి ముందే మాల ధరిస్తే చాలా మంచిదండి. చూశారు కదండి. మీకు ఇంకోసారి నేను టెంపుల్ బయట నుంచి చూపిస్తాను చూడండి. ఇలా డౌన్ దిగేసి మొత్తం లోపలికి వెళ్ళాలి. ఇలా పైనంతా హైట్గా ఉంటుంది, స్వామివారి మాత్రమే కింద డౌన్లో ఇట్లా గుంతలాగా లోపలికైతే ఉన్నారనమాట. అందుకనే పాతాళ శంభు అని అంటున్నారట్టుంది నాకు తెలిసి. చూశారు కదండి ఇంకో స్వామి అలాగే మా వారు ఇద్దరు కలిసి వీళ్ళు కూడా వేసుకుంటున్నారు. వీళ్ళు మొత్తం 5 స్వాములు వెళ్ళారు కదా. చూశారు కదండి వీళ్ళు పూజ అయితే అయిపోయింది. మా వారి మెడలో వేశారు చూశారు అయ్యగారు. అట్లా అక్కడే గర్భగుడి ముందే స్వామివారి ముందు స్వామివారి మెడలో వేసి ఆవాహనం చేసి తర్వాత తెచ్చి వాళ్ళు మన మెడలో అయితే వేస్తున్నారండి. ఇక్కడ ఇలా తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి అనుమానం ఉండదు, మనం భయపడాల్సిన అవసరం ఉండదు. మాల ఒరిజినల్ ఇక్కడ మాత్రమే మనకి ఒరిజినల్ మాల అనేది దొరుకుతుంది. ఆన్లైన్లో బయట షాపుల్లో తీసుకోవద్దండి దయచేసి. ఎలా ఉంటుందో తెలియదు మనకి. డూప్లికేట్ మాలలు కూడా అమ్మొచ్చు. ఈ స్వామీజీ గురుస్వామి అండి, తిను చాలా పెద్ద జ్యోతిష్య పండితులు అన్నమాట. ఆ స్వామివారి దగ్గర కూడా చాలా మాలలు ఉన్నాయి. ఆ స్వామి ఇక్కడికి వచ్చి మాలలు తీసుకెళ్తున్నట్టున్నారు మేబీ. అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చండి. వాళ్ళు ఏంటంటే టెంపుల్కి వచ్చి చూశారు కదా ఆ స్వామివారి బుట్టలో చాలా మాలలు అయితే ఉన్నాయి, స్వామివారి మెడలో కూడా ఉంది. అలాంటి జ్యోతిష్య పండితులు ఏంటంటే టెంపుల్కి వచ్చి ఒరిజినల్ మాలలు అయితే స్వామివారిని దర్శించి తీసుకెళ్తారు. ఇక్కడ చూసారా అండి ఇది బావి అండి, లోపల చాలా డౌన్గా ఉంది గుంతలాగా. ఇక్కడైతే శివయ్య ఉన్నారండి, శివలింగం. అలాగే స్వామివారిని మనం దర్శించుకొని బయటికి వచ్చిన తర్వాత కుమారస్వామిని ఇక్కడ బయట అయితే ఉందండి. ఇది లోపలన్నీ వాటర్ ఉన్నాయి చూసారా. అది ఆ గేటు తాళం వేసింది, అందుకనే మా వాళ్ళు వెళ్ళలేదు. పైనుంచి తీశారనమాట. నందీశ్వరుడు అలాగే శివలింగం అయితే ఉంది కదా, పాతాళం లాగా లోపలికి బావిలో ఉందన్నమాట శివయ్య కూడా. స్వామివారిని కూడా దర్శించుకున్నారు కదండి. ఇప్పుడైతే మనం ఇలా బయటికి వస్తే చూశారు కదా అక్కడ మొత్తం అన్ని ఫ్లెక్సీలతో అక్కడ ఏమైతే ఉంది అనేవి మనకి తెలియచేయాలి అని అనుకుంటున్నారో అక్కడ వాళ్ళు అవి మొత్తం రాసి ఉందండి. కాకపోతే మొత్తం తమిళ్లోనే ఉంది. తమిళ్ వచ్చిన వాళ్ళు అయితే చదువుకోవచ్చు, కానీ కొన్ని ఫ్లెక్సీలు అయితే తెలుగులో కూడా రాశారండి. అవి నేను లాస్ట్లో యాడ్ చేశాను మాల గురించి. ఇంకోటండి మనకి ఈ మాల అనేది, ఈ కరుంగలి మాల అనేది ఒక ప్రత్యేకమైన వృక్షం నుంచి అయితే తీస్తారండి. ఇక్కడ చూశారు కదండి, చూసారా మొత్తం ఎంత కాస్ట్ ఉంది ఏంటి మాల అనేది మొత్తం ఉంది చూసారా. 6 mm అయితే 1200, 8 mm అయితే 1800, ఇట్లా సంథింగ్ మనకి ఎంత సైజ్ పూసలు కావాలి అనేది అంత కాస్ట్ ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చండి. ఇంకోటి మాల ధరించే వాళ్ళు పాటించవలసిన నియమాలండి. హెయిర్ కట్కి వెళ్ళకూడదు, చావు ఇంటికి వెళ్ళకూడదు. అలాగే నిద్రపోయే ముందు మాలని తీసి మార్నింగ్ లేచి మళ్ళీ స్నానం చేసి మాలను అనేది ధరించవచ్చండి. ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే ఇట్లా అన్ని అవైలబుల్ ఉన్నాయి, మనకి ప్రాబ్లం ఏముండదు. చూశారు కదా వాళ్ళు దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చారు. బయట కూడా పార్కింగ్ ఎలా ఉంది, టెంపుల్ పొలాల్లో ఉందని చెప్పాను కదండి. టెంపుల్ చుట్టూ ఎలా ఉందనేది మొత్తం మీకు బయట కూడా చూపిస్తాను రండి. ఈలోపు నేను మాల గురించి అయితే చెప్తానండి, వినండి. ఈ కరుంగలి మాల అనేది ఒక ప్రత్యేకమైన వృక్షం నుంచి తీసిన మాల అండి. ఇది సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతికరమైన మాల అండి. సుబ్రహ్మణ్య స్వామి విజయానికి అలాగే శక్తికి కారకుడండి. సో ఈ మాల ధరించడం వల్ల మనకి విజయం చేకూరుతుందని అర్థం అన్నమాట. ఎవరెవరు ఈ కరుంగలి మాల అనేది మెడలో ధరిస్తారో వాళ్ళకి విజయం అనేది తథ్యమండి. ఖచ్చితంగా వాళ్ళ కోరిక తీరుతుంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విజయానికి శక్తికి కారకుడు కదా. సో ఈ మాల ధరించిన వాళ్ళు కూడా విజయం అనేది తథ్యం. ఎవరెవరు ఈ కరుంగలి మాల ధరిస్తారో వారు ప్రతిరోజు అనేది ఉదయం దుర్గాదేవి ఆరాధన చేస్తే చాలా మంచిదంటండి. వేరే పంతులు గారు చెప్తే విన్నాను నేను కూడా. ఆ మంత్రం కూడా నేను చెప్తానండి. ఓం శ్రీ దుర్గాయై నమః,
ఓం శ్రీం దుర్గాయై నమః, ఓం శ్రీం దుర్గాయై నమః. ఈ మంత్రం అనేది ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మాల ధరిస్తారు కదండి, అప్పుడు ఈ మంత్రం చదువుకుంటే చాలా మంచిదండి. ఇలా ప్రతిరోజు నిత్యం ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చండి. ఎవరి వ్యాపారం, ఎవరి ఉద్యోగం, బిజినెస్, ఇట్లా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. అలా నిత్య పనులు చేసుకుంటూ మనం ఈ మాల ధరిస్తే ఖచ్చితంగా 1 సంవత్సరంలో మీకు విజయం సక్సెస్ అనేది ఖచ్చితంగా చూస్తారండి మీరు. అంత పవర్ఫుల్ కరుంగలి మాల ఇది. దయచేసి బయట ఎక్కడంటే అక్కడ మీరు తీసుకోవద్దండి నమ్మి మాలని. అది ఒరిజినల్ మాలలా కనిపిస్తుంది కానీ ఒరిజినల్ కాదు. మనకి టెంపుల్లో మాత్రమే ఒరిజినల్ మాల అనేది దొరుకుతుంది. సో మీరు తెప్పించుకోండి, లేదంటే వెళ్ళి తీసుకోండి. మనకి ఎలాంటి అనుమానం ఉండదు. ఇక్కడున్న మాల అక్కడే పంతులు వారి చేత గర్భగుడి ఎదురు స్వామివారి ముందే వేయించుకుంటే చాలా మంచిదండి. పెద్ద పెద్ద ప్రముఖులు అందరూ ఇక్కడికే వస్తారండి. సింగర్ మనో గారు, గీతామాధురి, ఇట్లా చాలామంది సింగర్స్ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారండి. పవన్ కళ్యాణ్ గారు కూడా వేసుకున్నారు కదా ఈ మాల, చూశారు కదా. ఆ మాల ఆ సార్కి ఏంటంటే సక్సెస్ అనేది మనం ఆల్రెడీ చూసాము. ఇలా చాలామంది ఈ మాల ధరించడం వల్ల విజయం అయితే చూశారండి. సో ఏంటంటే తప్పనిసరిగా ఈ మాల అయితే ధరిస్తే చాలా మంచిదండి. మా వారు కూడా వేసుకున్నారు. ఇంకా ఏంటంటే ఈ మాల ధరిస్తే మాత్రం ఖచ్చితంగా చాలా నిష్టగా ఉండాలండి. నియమాలు అయితే పాటించాలి. అదే ఇట్లా ఎక్కడైనా ఎవరైనా చనిపోతే దినాలకి, తద్దినాలకి, ఇట్లా చావుకి అట్లా వెళ్ళకూడదండి. ఇంకోటి మంచం తాకకూడదు. నిద్రపోయేటప్పుడు పూజ గదిలో పెట్టి మళ్ళీ తెల్లవారు లేసి స్నానం చేసి వేసుకోవాలి. అమ్మవారి మంత్రం చదువుకుంటే చాలా మంచిది. ఈ నియమాలు కూడా ఖచ్చితంగా పాటించాలండి. నియమాలు పాటించకుండా ఎలా అంటే అలా ఉంటే మళ్ళీ మనకి తిరిగి మళ్ళీ ఏదో ఒక ఇది అంటే నెగిటివ్ అనేది జరుగుతుంది అంట. సో కొంచెం ఈ నియమాలు అయితే అక్కడ ఉన్నాయి కదా, వాళ్ళు మనకి మెన్షన్ చేశారు కాబట్టి ఆ నియమాలు అనేవి మనం ఖచ్చితంగా పాటించాలండి. చూశారు కదా, ఇంత పవర్ఫుల్ అయిన ఈ కరుంగలి మాల అనేది ఖచ్చితంగా మీకు కుదిరితే మీరు వెళ్ళి ధరించండి. చూశారు కదండి, ఇది టెంపుల్ బయట అంతా. అక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, వెహికల్స్ పార్కింగ్ ఉంది, రోడ్డు కూడా చూశారు కదా చాలా బాగుంది. కాకపోతే టెంపుల్ మాత్రమే, ఇదంతా విలేజ్ కదా, కొంచెం పొలంలో ఉంది అంతే. చూశారు కదండి, ఎంతో పవర్ఫుల్ అయిన ఈ పాతాళ శంభు మురుగన్ని దర్శనం చేసుకుంటే విజయం అనేది తథ్యం అండి. మన కోరికలు అయితే ఖచ్చితంగా తీరుతాయి. ఎంతో పవర్ఫుల్ టెంపుల్ అండి ఇది. మనకి చాలా డిస్టెన్స్ ఉంటుంది, ఇది చాలా దూరం ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయినా, మాది ఒంగోలు అండి, ఒంగోలు నుంచి కానీ మనకి చాలా లాంగ్ ఉంటుంది ఇది. అరుణాచలం ఇవన్నీ దాటి వెళ్ళాలి, కన్యాకుమారి ఇట్లా ఇవన్నీ దాటి వెళ్ళాలండి. సో చాలా దూరం ఉంటుందన్నమాట టెంపుల్. కానీ ఖచ్చితంగా వెళ్ళి అయితే దర్శనం చేసుకోండి, మాలను కూడా ధరించండి. మీరు కూడా మీ లైఫ్లో సక్సెస్ అనేది చూడండి. కుమారస్వామి చాలా పవర్ఫుల్ స్వామి అండి. అందుకనే అంత పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్స్ కూడా వెళ్ళి స్వామివారిని దర్శించి ఆ మాల అనేది ధరిస్తున్నారనమాట. మా వారు కూడా వేసుకున్నారు. మీకు త్వరలో నేను మాకు ఎలా ఉందనేది కూడా నేను మీకు చిన్న షార్ట్ అయినా పెడతానండి ఖచ్చితంగా. చూశారు కదా, ఇలా టెంపుల్ బయట మొత్తం అయితే ఇలా ఉందండి. మా వాళ్ళు అయితే బయటకు వచ్చి చూశారు కదా వస్తున్నారు వెహికల్ దగ్గరికి. అక్కడి నుంచి అయితే ఇంకా వెహికల్ ఎక్కేసి వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి. వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూశారు కదండి, ఇంకో క్లిప్ పెట్టాను చూడండి మొత్తం మీకు.